హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. పన్నీర్ బుర్జీ విత్ బ్రెడ్ కాంబినేషన్ అనమాట. సో, చాలా యమ్మీగా ఉందండి. ఇప్పటివరకు చేసిన రెసిపీస్‌లో ఇది ద బెస్ట్‌గా వచ్చిందనమాట. సో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. పన్నీర్‌ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చాలా హైజీన్‌గా. సో, మాకైతే చాలా బాగా నచ్చిందండి. సో, ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో, టేస్ట్ అయితే అదర్స్ అనమాట. సో, అలాంటి రెసిపీ చూపిస్తున్నానండి. సో, ఇప్పుడైతే పన్నీర్ కోసం ఫస్ట్ ఇలా నేను హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకున్నానండి. సో, దీంతో కొంచెం నిమ్మకాయ రసం వేసేసి బాగా ఇలా కలిపెడుతూ ఉంటే మనకు ఇలా పాలన్నీ విరిగిపోయి ఇలా వస్తుంది. సో, దీన్ని మనము వడగట్టేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం వాటర్ వేసుకోవాలి. నిమ్మరసం వేసాం కదా, అది ఎక్కువ కాకుండా మనము కొన్ని వాటర్ వేసేసి ఇలా అదిమేస్తే మనకు ఆ టేస్ట్ అనేది పోతుంది. మంచిగా పన్నీర్ అనేది రెడీ అవుతుందనమాట. సో, నేను అది అలా పక్కన పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ పన్నీర్ బుర్జీకి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా అవసరం అనమాట. సో, అవన్నీ దాని మీద అరేంజ్ చేసేసుకొని ఇలా అన్నీ కూడా సన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిర్చిని పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిని కూడా ఇలా సన్నగా తరిగేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్ని కూడా పొడుగ్గా తరిగేసుకొని చిన్నగా సన్నగా తరుక్కోవాలన్నమాట. పొడుగ్గా సన్నగా తరుక్కోవాలి. సో, ఇవి కూడా పక్కన పెట్టేసుకొని టమాటాస్ని కూడా అంతేనండి. ఇవి పొడుగ్గా అవసరం లేదు, సన్నగా అయినా తరుక్కోవచ్చు అనమాట. ఇది మన చాయిస్ అండి, అంతే. సో, టమాటాస్ కొంచెం రెడ్గా సాఫ్ట్గా ఉండేవి అయితే చాలా బాగుంటుంది రెసిపీకి. సో, అవన్నీ అలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గరిటె మేయిని మనము శనగపిండిని రోస్ట్ చేసుకోవాలండి. ఒక గరిటె అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనమాట. సో, ఇది మంచిగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకొని ఒక బౌల్లోకి చేంజ్ చేసుకోవాలి. సో, ఇందులోకి కొంచెం పసుపు, కారము, ఉప్పు, అలాగే కొంచెము జీరా పౌడరు, ధనియా పౌడరు, అలాగే పావు భాజీ మసాలా అండి. ఇది ఈ రెసిపీలో మంచి కిక్ ఇస్తుందన్నమాట. అంత మంచి టేస్ట్ ఉంటుంది. సో, అవి వేసుకున్న తర్వాత ఇది థిక్ కర్డ్ అండి. వాటర్తో కూడిన దానికంటే ఇలా థిక్ కర్డ్ అయితే చాలా బాగుంటుంది. సో, అందుకే నేను వాటర్ ఒడిచిపోవడానికి నేను అలా నెట్ దాంతో వేసి పెట్టానమాట ఒక పావుగంట ముందే. సో, అది ఆ పెరుగు వేసేసి ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ మంచిగా కలిపేసేసి మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాండి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకోవాలండి. బటర్ అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఇంట్లో మన అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చండి. అలా అది కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిని కూడా వేసుకొని ఇవి మంచిగా రోస్ట్గా వేపుకోవాలన్నమాట. వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయి కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి వేపుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని టమాటాస్ని కూడా వేసేసుకోవాలి. సో, టమాటాస్ని కూడా కలిపెట్టేసి టమాటా మాత్రం పూర్తిగా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలన్నమాట. అలా వచ్చేంత వరకు మనము కలపెట్టుకొని మూత మూసి మగ్గిచ్చేసుకోవాలి. సో, టమాటా అనేది పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము మగ్గించుకోవాలన్నమాట. ఇలా టమాటాస్ మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసి మనం మిక్స్ చేసుకోవాలండి. సో, ఇలా గట్టి పెరుగు వేసుకొని కలుపుకోవడం వల్ల దీంట్లో క్రీమీ టెక్స్చర్ వచ్చేసి మనకు మంచిగా ఉంటుంది. వాటర్ వేయడం వల్ల లూజ్గా అయిపోతుంది అనమాట. సో, అలా పెరుగు అనేది కొంచెం గట్టి పెరుగు తీసుకొని కలుపుకుంటే బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. సో, ఈరోజైతే నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇది కూడా ఇలా బాగా కలిపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలండి. నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. సో, నేను పన్నీర్ని ఇంట్లోనే చేసా కాబట్టి ఆ వాటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను, అవి పాడేయకుండా అంతే. సో, అలా వాటర్ని కూడా వేసేసి మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ తేలేంత వరకు మనము దీంతో ఉడికించుకోవాలి. సో, ఇప్పుడు ఆయిల్ అనేది బాగా తేలిపోతుంది కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనము ఇందాక పన్నీర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది చల్లకైన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా ఉంటుందన్నమాట. సో, ఇలా ఉంటే బాగుంటుంది. సో, అందుకే నేను ఈరోజు ప్రత్యేకంగా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. సో, ఈ టెక్స్చర్ ఉండడం వల్ల మనకు చాలా బాగుంటుందన్నమాట. సో, ఇది ఇలా పన్నీర్ని కూడా మనం వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం లూజ్గా ఉండేదానికైతే ఇంకొక కప్పు వాటర్ వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. వాటర్ వేసుకుంటేనే మేలు, మనం ఎందుకంటే శనగపిండి వేసాం కాబట్టి త్వరగా గట్టి పడుతుందనమాట. అందుకే కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ తినేటప్పటికి కరెక్ట్గా ఉంటుంది. సో, అలా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర చల్లేసి కలుపుకుని
ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసేసుకుంటే లాస్ట్‌లో సూపర్‌గా ఉంటుందండి. రెసిపీ మాత్రం చాలా బావుంటుంది. బట్ ఈరోజు నేను స్నాక్స్‌గా చేశానండి. అందుకే బ్రెడ్ పెట్టాను. లేదంటే ఇది చపాతీస్‌లోకి కానీ, పరాటాస్‌లోకి కానీ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే పావు బాజీ బ్రెడ్‌లో కానీ, ఇలా నార్మల్ బ్రెడ్ స్లైసెస్‌లో కానీ కూడా చాలా బావుంటుందనమాట. అందుకే ఈరోజు మేము ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని లైట్‌గా గీ వేసేసి హీట్ చేసేసుకొని ఈ కాంబినేషన్‌లో తీసుకున్నామండి. చాలా బావుంది. బ్రెడ్‌ని మరీ రోస్ట్‌గా కాకుండా కొంచెం మెత్తగానే అటు ఇటు జస్ట్ వేడి చేస్తే సరిపోతుందనమాట. అలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా మనం తినే ప్లేట్‌లో పెట్టేసుకొని లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తింటే చాలా బావుంటుందండి. పెద్దవాళ్ళైతే పక్కకి కొంచెం ఆనియన్ కూడా పెట్టేసిస్తే సూపర్‌గా ఉంటుంది. సో, ఈరోజు రెసిపీ మాత్రం మాకు బాగా నచ్చిందండి. చూసే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయొచ్చు. సో, నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.